ఏం చేస్తుంటారు? పెయింటర్ వర్క్. పెయింటర్ వర్క్. పనులు ఉంటున్నాయా మీకు? పని లేదు అండి. ఎందుకని? ఏం తెలియదు, ఖాళీ 2 నెలల నుంచి. 2 నెలల నుంచి. ఎక్కడి నుంచి రావడం మీరు? నేను యూపీ అక్కడ నుంచి వచ్చాను. ఉత్తరప్రదేశ్ నుంచి. ఉత్తరప్రదేశ్. ఎంతకాలం అయింది వచ్చి విజయవాడ? విజయవాడ వచ్చే 20 సంవత్సరం దాటింది. 20 సంవత్సరం దాటింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పని లేదు అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా పని ఉండట్లేదా? అప్పుడు కూడా లేదు. అప్పుడు లేదు, అప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. కారణం ఏంటి? ఏంటిది, పండగ ఉంది, దాని గురించి అన్నారు అందరు. సంక్రాంతి అయిపోయింది, ఇంకా ఒక పండుగ ఏముంది మనకు తెలీదు అంటారు. దాని తర్వాత పని వస్తే అలా అన్నారు. ఉగాది అవునవును, శివరాత్రి అవునవును అలా అన్నారు అందరు. ఎవరికి వేసారు ఓటు మొన్న? ఓటు ఇంక వేసాను మన చంద్రబాబు నాయుడుకి వేసారా? వేసిన పని ఉండట్లేదు మరి. అదే ఉంటే వస్తాయ్యా, వాళ్ళు కూడా కొత్తగా వచ్చాడు కదా ఇప్పుడు. మరి వాళ్ళు కొత్త వచ్చారు, సంవత్సరం పట్టిద్ది కదా, వాళ్ళు కూడా అన్నీ చూసుకోవాలి కదా. దాని ప్రకారం మన అందరు అదే వాళ్ళ కోసం బయట చేస్తున్నారు. ఇప్పుడు పని వస్తే చేస్తా, బతుకుంటా అందరు. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పిల్లలు అందరు స్కూల్లో చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? హాస్టల్లో, అదే మన ఉర్దూ స్కూల్. బాబాయ్ పని ఉంటుందా బాబాయ్? ఏం పని లేదా, ముఠా పని మాత్రం చేస్తున్నాము. పని ఉంటుందా లేదా? అసలు ఏం రేట్లు 500 600 వస్తున్నాయి. నైటు ఉదయం 9 పోయి రేత్రి 12 ఒకటి అవుతుంది. 500 600 అది. జగన్ ఉన్నప్పుడు మాత్రం డబ్బులు బాగానే వస్తున్నాయి, బాగున్నాము. దాని మాత్రము ఇది అన్యాయం, అది ఇస్తామని ఏమి ఇట్లా ఫీజు రిలీజ్మెంట్ పోతే ఇట్లా చేస్తున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం వేస్తామని జనానికి ఆశ చెప్పి మోసం చేసిన దౌర్జన్యమైంది. పొలాలు రేటు లేదు, మిర్చి రేటు లేదు, వస్తున్న ఒడ్ల రేటు లేదు. నా పేరు పిల్లి రాజయ్య, ఖమ్మం మండలం మాది, ప్రకాశం జిల్లా మాది. నేను రైతు పని చేసి పారిచ్చిన, ఏదో ముఠా పని చేస్తున్నాము ఎందుకులేమని. కాదు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. రైతు వచ్చేటప్పటికి ఏది రేట్ లేదు, బియ్యము లేదు, మిరగాయలు లేవు, ధనియాలు లేవు, ఏది లేదు. ఇది పరిస్థితి. అట్లా పోతున్నాం. రైతుకి ఎప్పుడు న్యాయం జరిగింది చెప్పండి? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం జరిగింది? ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ రైతు కష్టాన్ని కానీ రైతుకి కానీ జరిగింది మంచి. ఏది మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మాకు మంచిగా రైతు బాగా జరిగింది. ఏది రైతు భరోసా కానీ, ఇంకోటి కానీ, మందు సబ్సిడీ కానీ, ప్రతి ఒక్కటి మాకు బాగా జరిగింది. బాగా జరిగింది. కూటమి ఏం చేయట్లేదు అంటారా? ఏం లేదు, బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు మాత్రం అంతా లాసే ఉంది. నేను పని గురించి అడిగితే మీరు ప్రభుత్వాల గురించి చెప్తాను. మరి మాకు జరిగిన విషయం అది. ప్రతిదీ మాకు ఏ ఆధారం లేదు. లాస్ట్ ప్రకాశం నుంచి గుంటూరు దాటి విజయవాడ నుంచి వచ్చి ఏదో ముఠా పని చేస్తుంటున్నాం. వాస్తవం ఇది. జగన్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటారు? మాకు రైతు భరోసా, ఇంకోటి సబ్సిడీ, పొలం ఏదైనా పోతే డబ్బులు వేయటము అంతా ఉంది. అది అప్పుడు మాకు కనీసం సంవత్సరానికి 70,000 దాకా 80,000 దాకా వచ్చినాయి మా కుటుంబం వరకు. వచ్చినాయి పక్కా. ఇది నా అన్ని కాదు, ఇది రికార్డు ఉంది, రసీదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే డబ్బులు ఇచ్చి జనాల్ని ప్రభుత్వం సోమరిపోతులు చేస్తుంది, అది విధానం కరెక్ట్ కాదనేది చాలా మంది అంటున్నారు. దీన్ని మీరు ఏకీపిస్తారా లేదా? దీనికి ఏమైందంటే డబ్బులు ఇవ్వని వస్తుంది వాళ్ళు చెప్పారు. ఏదైనా ప్రాజెక్ట్ ఏమైనా చేసిండ్రా? ఏ ప్రాజెక్ట్ కాదు, వాళ్ళ నాన్న చేశాడు, ఇరవై ఉండా ఆయన చేసి పోలవరం చేశాడు, ఏమైనా చేశారా? ఫలానా ప్రాజెక్ట్ చేసా అని వాళ్ళు చెప్పమను. ఫలా మేము చేసాము అభివృద్ధి అన్నాడు. అలా రోడ్డు ఏ సీసీ రోడ్లు వరకే వాళ్ళు చేసింది. గతం ఏది ఎందుకు చేస్తాడు? జనాలు చేశాడు తప్ప. నీ జనాలు చేసేటప్పుడు డబ్బులు సాలేదు, వేయలేకపోయాడు. లాస్ట్ ఏంది, పింఛన్ పెంచలేదు, ఆ చార్జ్ ఇచ్చేది సరిపోయి కరోనా వచ్చింది. మరి ఏం చేస్తావు? అతిమించిన దాన్ని బట్టి మనమే చేయలేము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వేస్ట్ అంటారు. ఏదో వచ్చారు ఇస్తామంటున్నారు. ఆ ఇచ్చినప్పుడు మాట, అది ఇచ్చినప్పుడు మాట. ఇస్తున్నాం కాదు, ముందు ఇచ్చి చూపిస్తే కరెక్ట్. పొయ్యి మీద పెట్టంగానే అన్నం ఉడకదు కదా. మాకు 3 సిలిండర్ అన్నాడు, నేను 9 ఇచ్చాను, డబ్బులు పడలే. మళ్ళీ 3 నెలలు మళ్ళీ 30 ఇచ్చాడు, డబ్బులు పెట్టినాం మేము. కానీ ఆ డబ్బులు పడలే. మరి ఇస్తానప్పుడు నువ్వు టీ ఇస్తాను బాబు, ఇచ్చేసి అంతవరకే. నేను ఎప్పుడు ఇస్తానంటే ఎట్లా? 900 నాకు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు పడలేదు. 800 చిల్లర వేస్తామన్నారు, పడలేదు. అది పరిస్థితి. సరే, ఏదైనా ఎలా పనిచేస్తున్నాడు?
ఆయనది ఏముంది పాపము, ఆయన చిన్న పోస్టు మొత్తం చంద్రబాబే చెయ్యాలి ఆ పని. మరి ఆయనది ఏముంది, అలాంటి ఏదో మాట చెప్తున్నాను తోరిచే చెట్టు అంత చేతులంతా ఈయనదే ఉంది, ఈయనే ఉంది. చేస్తే మంచిది, చేసుకుంటే చేసేది ఏముంది, ఏది లేదు. 14లో మాకు రైతు రుణమాఫీ 1,50,000 చెప్పాడు, 3 వేసాడు, 2 ఎగ్గొట్టాడు. ఆయన చెప్పేదంతా ఇదే పని, చెప్తుంటాడు పోతుంటాడు, చెప్తుంటాడు పోతుంటాడు. వాస్తవం ఇది నాకు తెలిసి. మేము యాదనం, నాకు తొలిపించుండదు, నా ఎవడు మంచి చేస్తే కూడా చుట్టం అప్పుడు ఇస్తానన్నావు, ఈయనప్పుడు మా చెందుతూ ఇంకోటి చూస్తుంటాము అంతే. మరి ఇలా పని లేదు, ఇంకో పని పోతాము, ఏముందాడా మరి. ఎవడు చంద్రబాబు అయినా జగన్ అయినా ఎవడైనా మంచి చేస్తే కొన్నాళ్ళు ఉంటాడు, మంచి చేస్తుంటే వెళ్ళిపోతాడు, అంతే ఏమనదు. ఉంటుంది. డైలీ ఇప్పుడు 600 వస్తున్నాయి. దీని తేడా ఎలా ఉందో, 800 డిఫరెన్స్. ఎందుకంటే పని లేదు. కారణం అంటే ఏం లేదన్న, పని సరిగ్గా ఉండట్లేదు. ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం రావడం వల్ల ఓటిని కారణం, కూటమి ప్రభుత్వం రావడం వల్ల కారణం దీనికి. అంతే కారణం. చెప్పలేనన్నా, అంత బాబాయ్ చెప్తాడండి. పని ఉంటుందా లేదా మన తెలియదండి. కొత్త నా దగ్గరే చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? నాకేం తెలియదు అసలు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అంటే జగన్ ఉన్నప్పుడు 1500 వచ్చింది, ఇప్పుడు 600 వచ్చింది అంటున్నారు కొంతమంది. ఊరయ్య ఆయన పెద్ద చిన్న కుర్రోడు. ఎవరు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎందుకు అనవసరం మాటలు. నువ్వు చెప్పు. మాకైతే పని బాగానే ఉంది, అప్పుడు లేదు, ఎప్పుడు బాగానే ఉంది. అప్పుడు లేదు, ఇప్పుడైతే బాగానే ఉంది, ఎప్పుడు ఒకలాగానే ఉంది. ఒకలాగే ఉంటుంది.